నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎస్పీ ఆదేశాల మేరకు కోట మండలంలో గుర్తింపు లేకుండా తిరుగుతున్న వాహనాలపై దాడులు చేపడుతున్నాం తెలిపిన ఎస్ఐ నాగబాబు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత ఉపాధ్యాయులు కోట భాస్కర్ నాగజ్యోతి దంపతులు ఆర్థిక సాయం. నాయుడుపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి భారీగా చేరికలు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోట మండలంలో గుర్తింపు లేకుండా తిరుగుతున్న వాహనాలపై దాడులు చేపడుతున్నట్లు ఎస్ఐ నాగబాబు చెప్పారు. కోట పట్టణంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలు, నంబర్ ప్లేట్స్ లేని వాహనాలు, ట్రిపుల్ రైడింగ్ వాహనాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగబాబు మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని అందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే విద్యార్థులు సరదాల కోసం ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారని, అలాంటివి మానుకోవాలని కోరారు. మా యొక్క గౌరవనీయులైన శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో, సిఐ గారి యొక్క సూపర్విజన్లో ఈరోజు మేము మా మండలంలో ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్ మరియు ట్రిపుల్ రైడింగ్స్ మరియు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా, డాక్యుమెంట్స్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి వెహికల్స్ని ప్రతి ఒక్క వెహికల్ని సీజ్ తనిఖీ చేయడం జరుగుతుంది. ఏ వెహికల్కి అయితే విత్ నెంబర్ ప్లేట్ కానీ డాక్యుమెంటేషన్స్ కానీ లేనట్లయితే వాటిని సీజ్ చేసి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రస్తుతం మన ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ప్రతి ఒక్కరు కూడా సంబంధిత నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మరి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి స్కూల్కి సెలవులు ఉన్నాయి. అందరూ చాలామంది స్టూడెంట్స్ ఇంటి దగ్గర ఉండటం వల్ల చాలా ట్రిపుల్ రైడింగ్ ఎక్కువగా జరగడం మేము గమనించాము. దయచేసి ట్రిపుల్ రైడింగ్ చేయకుండా వాటి వల్ల రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మనం ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలసిందిగా సవనీయంగా కోరుకుంటాం. మరి ముఖ్యంగా యూత్ ఎవరైతే ఈ స్కూల్స్కి, కాలేజెస్ కంప్లీట్ చేసుకుని ఉంటున్నారో వారు ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ జరుగుతుంది. వారు చేసినట్లయితే వారి విలువైన ప్రాణాలే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా చాలా తీరని శోకాన్ని కలిగించే వారు అవుతారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా వాహన వెహికల్ ప్రయాణం చేసేటప్పుడు డాక్యుమెంటేషన్స్ మరియు హెల్మెట్ ధరించవలసిందిగా మన కోట మండల ప్రజలందరికీ మా పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత ఉపాధ్యాయులు కోట భాస్కర్ నాగజ్యోతి దంపతుల ఆర్థిక సాయంతో ఆర్థికంగా వెనుకబడిన అర్చకులు, పురోహితులకు 12,000 రూపాయలు విలువ చేసే ఫల సరుకులు, కూరగాయలతో పాటు సంభావన అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ దాతల దాతృత్వంతో ఆర్థికంగా వెనుకబడిన అర్చకులు, పురోహితులకు మేలు చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న సేవామూర్తులకు హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సాయిబాబు, విశ్రాంత ఉపాధ్యాయులు సిద్ధేశ్వరరావు, రామిశెట్టి, అర్చక స్వాములు హేమంత్ శర్మ, రామ్మూర్తి, అరసి నరేష్ శర్మ, కృష్ణమాచార్యులు, అనిత, అనురాధ, గిరి శర్మ, రాజా శర్మ, రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోట మండల కేంద్రంలోని కోట గ్రామానికి చెందినటువంటి విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీయుతులు కోట భాస్కర్ గారు, శ్రీమతి నాగజ్యోతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో 12,000 రూపాయలను ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందులు పడుతున్నటువంటి అర్చక, పురోహిత స్వాములకు, జపాలు, దానాలు తీసుకునేటటువంటి స్వాములకు ఈరోజు వారి చేతుల మీదుగా వితరణ చేయడం జరుగుతుంది. అలానే మునుముందు ఇటువంటి వదాన్యులైనటువంటి దాతలు సహకరిస్తే మునుముందు మరెన్నో కార్యక్రమాలు చేయడానికి మేము మా సంస్థ సభ్యులందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి కోట భాస్కర్ గారు, శ్రీమతి నాగజ్యోతి దంపతులకు మా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. పేద బ్రాహ్మణులకు
వదాన్యుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా వారు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరుపుతున్నారు. అదేవిధంగా ఈ వదాన్యులు ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అనంతాచార్యులు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కష్టమైన కాలంలో కూడా, అంటే ఈ మధ్య సంభవించినటువంటి బిచాన్ తుఫాను ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఎన్నో కష్ట నష్టాలు కూర్చి దాతల దగ్గర నుంచి సేకరించి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి మా మిత్రులు విశ్రాంత ఉపాధ్యాయులైనటువంటి కోట భాస్కర్ గారు ఈరోజు ఉభయదాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య, వైఎస్ఆర్సీపీ నాయకుల సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. అనంతరం వారు మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పాలనకు ముగ్ధులైన ఎంతమంది వైసీపీ పార్టీలో చేరడానికి కారణమైందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 175 స్థానాలను వైసీపీ పార్టీ గెలిచి మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూర్చోపెట్టే విధంగా రాష్ట్ర ప్రజలు తోడ్పాటును అందిస్తారని వారు తెలిపారు. పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహిళా సంఘం అధ్యక్షులు మన సంశయ బదులారు గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల ఆకర్షితులై మా గురువు గారైనటువంటి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ గారి కుమారుడు రామ్కుమార్ రెడ్డి మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా బాబు పడవలో ముచ్చి పంపి పూర్తిగా మన మనసు ఎంతో బయటపడుతుంది. బూతులు ఎవరు ఎంత కష్టపడ్డారా, ఏ బూతులు ఏమొచ్చాయా అవన్నీ తెలుస్తాయి, ప్రతి బూతులే తెలుస్తాయి. అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇంతకుముందు మన పెద్ద చెప్పినట్టు అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుని మనందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మనకున్నాడు అన్న గర్వంగా చెప్పుకునేదానికి ప్రజల్లోకి ధైర్యంగా పోయేది. వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని రక్షించుకునేదానికి మేము త్రివేణి సంగమం అయినారు. త్రివేణి సంగమం కాదని ఎన్నమాలతో కాలం లాంటివి అన్ని డ్రైనేజీలన్నీ కూడా దాంట్లో కలుగుతాయి. కాబట్టి అలాంటి కాలం భాగంగా దానికి నామకరణం కూడా చేశాడు బాలాజీ జిల్లా అని. అది సాకారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మొదట్లో ఆయన కూడా బాలాజీ జిల్లా అని పేరు పెట్టారు. తర్వాత
పబ్లిక్ ఒపీనియన్ బట్టి రిపోర్ట్ను బట్టి మార్చి తిరుపతి జిల్లాని పెట్టి ఆ జిల్లాకి అధ్యక్షుడు అవటం నా గర్వకారణంగా భావిస్తున్నాను. వాకాడ్లో బ్యారేజ్ ఉంది. విజన్ ఆఫ్ వైఎస్ఆర్, డ్రీమ్ ఆఫ్ ఎన్జేఆర్. అట్లా నాయన డ్రీమ్ చేసిన ఈ తిరుపతి జిల్లాకు కూడా నన్ను ఈ తిరుపతి జిల్లాకి అధ్యక్షులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే చెప్తాము వెళ్ళిపోయింది. ప్రతిపక్షానికి నిలబడ్డానికి కూడా వీలు లేకుండా ఒక్కర సాయంతో నడుస్తామని మొదటి జనసేన ఒక్కర పెట్టుకున్నారు. అది చాలేదని బీజేపీని రెండో కర్రగా వాడారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారిని మోటుకోలేరు. ఇది జరగని పని. అవునా కదా? అందరూ సిద్ధం అన్నారు. మీకైతే సినిమా డైలాగులు బాగా వస్తాయి. వార్ వన్ సైడ్ అన్నప్పుడు ఇప్పుడు సిద్ధమైంది, అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. అంతేనా? వార్ వన్ సైడెడా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొంచెం వెనకపోదాం. పార్టీ పెట్టినప్పుడు 67 సీట్లు ఇచ్చారు మొట్టమొదటిసారిగా పోటీ చేస్తే. రెండోసారి పోటీ చేసినప్పుడు ఒక అనుభవం ఉన్న వ్యక్తికి 5 సంవత్సరాలు ఇచ్చాము. ఆయన కూర్చొని ఇంకొందరిని కొన్నాడే కానీ ఎమ్మెల్యేలని, ఎంపీలని అభివృద్ధి అనేది ఎక్కడ ఏ కోసైనా చూపించలేదు. ప్రజలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మేనిఫెస్టో కానీ చూసి విని ఈసారి 151 సీట్లు ఇచ్చారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో నిర్వహించిన ప్రజాగళం యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు ప్రజలు తరలివచ్చారు. దీంతో నాయుడుపేట రహదారులు జనంతో కిక్కిరిసిపోయి పసుపుమయంగా మారాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒక సీఎం విధ్వంసకారైతే, దుర్మార్గుడైతే ఏ వర్గం బాగుండదన్నారు. పిల్లలను బాగా చదివించి ప్రపంచాన్ని శాసించే స్థాయికి వచ్చాం. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చాం. జగన్ ఒక్క పరిశ్రమ తెచ్చారా? నన్ను చూసి పరిశ్రమలు వస్తాయని, కానీ జగన్ను చూస్తే భూమ్ భూమ్ వస్తుందని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారికి ఎమ్మెల్యే సీటు, దుర్మార్గాలు చేసేవారికి ఎంపీ సీటు జగన్ ఇస్తున్నారని ఆరోపించారు. మీరందరూ బ్యారికేడ్స్ ముందుకు రావాలండి. మీకు అక్కడుంటే మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కనిపించరు. నారా చంద్రబాబు నాయుడు గారు మరి మీ ముందుకు విచ్చేస్తున్నారు. మీరందరూ కూడా అఖండ స్వాగతం పలకాలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఎన్నికలు ఎంత దూరంలో లేవు. ఇంకొక 40 రోజుల్లో మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో
మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ గారిని అత్యధిక మెజారిటీతో ఈ సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని నుంచి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ పేదవాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచన ఏ కోసా లేదు. అదే నా బాధ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ తిరుపతిలో ఈ పార్లమెంట్ లో సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా ఇక్కడ సూళ్లూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదే మార్గం ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇద్దరిని గెలిపించమని మనం ఇక్కడికి వచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనులన్నీ మనం పూడ్చుకోలేము. అందుకే నేను ఒకే విషయం అడుగుతున్నా, ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆకృతంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మీరందరూ నిర్ణయించుకున్నారు, గెలిసేది మిత్రపక్షాల అభ్యర్థులే. సూళ్లూరుపేట జన సునామీ. ఈ సభ రాష్ట్రానికి శుభ సూచకం. శిశుపాలుడు 100 తప్పులు చేసినప్పుడు శ్రీకృష్ణుడు క్షమించాడు. ఈ సైకో జగన్ 1000 తప్పులు చేశాడు. మీరు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, క్షమించమని. తెలుగుదేశం జనసేన జెండాలకి కనపడుస్తున్నాయి. బీజేపీ జెండాలు కూడా ఊస్తూ చెప్పాలి గట్టిగా. దీనికంటే నా జీవితంలో ఏమీ కోరుకోను. అందుకే ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, పేదవాళ్ళ పక్షానే ఉంటా, పేదవాడితోనే ఉంటా. పేదరిక నిర్మూలన జరిగే వరకు ఆత్మలో పనిచేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, మీ దగ్గరకు వచ్చాడు 19లో తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు లేదా, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడు. పెట్టాడా లేదా? మా తమ్ముడు గొంతులు కోసాడు. గుర్తులే గుర్తులు, పిడి గుర్తులు. అవునా కాదా? ఇక్కడుండేవాళ్ళు నేను అడుగుతున్నా, ఇక్కడుండేవాళ్ళు ఎవరైనా సరే మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిన తమ్ముడు లాస్ట్ లో ఉండేవాళ్ళు, ఏమమ్మా మీ జీవితంలో మార్పు వచ్చిందా? ఏ తమ్ముడు మీరు, ఏమమ్మా మీరు? 5 ఏళ్లు పరిపాలించాడు, ఎవరికి న్యాయం జరగల. అందుకే మీ అందరిలో ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన,
ఒక ఆవేశం కనపడొస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా రైతుల వెల చూస్తున్నా, ఉద్యోగం లేని మా తమ్ముళ్ళ బాధలు చూస్తున్నా. యువత అయితే ఎంత కోపంగా ఉన్నారంటే ఫ్యాన్ని చిత్తుగా ముక్కలు చేసి డస్ట్బిన్ లో వారేయడానికి మా యువత సిద్ధం. బాధుడే బాధుడు. మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏమమ్మా, ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా, కరెంట్ ఛార్జ్ అన్ని పెరిగిపోయినాయి. మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది ఎంత అని అడుగుతున్నా మిమ్మల్ని. 100 రూపాయలు. అవునా కాదా? అవును అంటే చేయబోయేతను అందరూ. అంటే ప్రజల్ని అమాయకులు అనుకున్నాడు, ప్రజలందరినీ గొర్రెలు అనుకున్నాడు, లేకపోతే కోళ్ళు అనుకున్నాడు. బాగా తిండి పెట్టుకోసి తినడానికి. దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి, అబద్ధాలు చెప్పడంలో దిట్ట, ఒక అహంకారి, విధ్వంసం చేసే వ్యక్తి, మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆలోచన తప్ప ఈ పేదవాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచన ఏ కోసాన లేదు. అదే నా బాధ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈ తిరుపతిలో, ఈ పార్లమెంట్ లో సూడూరుపేట ఎమ్మెల్యేగా ఇక్కడ సూడూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదే మార్గం ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇద్దరిని గెలిపించమని అనడానికి ఇక్కడికి వచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనులన్నీ మనం పూడ్చుకోలేము. అందుకే నేను ఒకే విషయం అడుగుతున్నా. ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. గూడూరు పట్టణ పరిధిలోని 4వ వార్డుకు చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 4వ వార్డులో సునీల్ కుమార్ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతానికి చెందిన సురేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఎజ్దానీ, కాళేషా, నజీర్, ప్రభాకర్ వారి అనుచరులతో కలిసి సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన 4వ వార్డు ప్రాంతానికి చెందిన సురేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఎజ్దానీ, కాళేషా, నజీర్, ప్రభాకర్ వారి అనుచరుల మెడలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో చేరిన వారి నమ్మకాలను వమ్ము చేయకుండా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేసి విషయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన మన పాసం సుకుమార్ గారి సమక్షంలో ఈరోజు మన దూచెట్లలో 4వ వార్డులో రాధారెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఇంచుమించు సుమారు ఒక 20 కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. అందరం కష్టపడి రేపు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాష్ట్రం ఇప్పటికే మరి పరిస్థితి ఎట్టుందో అందరికీ ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగానే అయ్యి
రేపు మన పాశ్వ కుమార్ ఎమ్మెల్యే చేసుకోగలిగితే మన గూడూరు నియోజకవర్గం కూడా అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా సురేష్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, సంతోష్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేదానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకునే దానికి, భవిష్యత్ తరాల కోసం మనందరం ఈరోజు చేయి కలిపి ఈ రాష్ట్రాన్ని కాపాడే దాంట్లో మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు గూడూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు 2200 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఆ రోజు 2019లో ఉన్న పరిస్థితుల ప్రభావం, ఒక్క అవకాశం ప్రభావంతో ఈ కాన్స్టిట్యున్సీ కోల్పోయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యకర్తలకు అండగా, అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కరిని అన్నదమ్ముళ్లాగా పలకరించుకుంటూ వాళ్ళ మంచి చెట్లకి హాజరవుతూ వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి ఉన్నందున ఈరోజు సునీల్ కుమార్ గారిని గెలుపుకి మీరందరూ పార్టీలో చేరి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈసారి గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఒక దురదృష్టకరం, ఈరోజు నీళ్ళు లేవు, మన వారం రోజులు నీళ్ళు లేవు, ఈరోజు నీళ్ళు లేవు. అంటే వరుసగా పైపులు పగిలిపోతూనే ఉన్నాయి, కానీ దాన్ని రిపేర్ ఏం చేస్తున్నా అర్థం కాని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి గూడూరుకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఖచ్చితంగా నేను తీసుకొస్తానని చెప్పి అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా బాబు గారితో మాట్లాడి అత్యవసరమైనటువంటి వాటర్ సప్లై ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం. అలాగే గతంలో మనం కట్టించినటువంటి టిట్కోయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేకుండా, ఆడు కూడా పుష్కలంగా నీళ్ళు ఇచ్చే విధంగా కూడా నేను చేస్తాను. దాంట్లో రెండో మాటలేదు, ఖచ్చితంగా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం గతంలో కూడా చాలాసార్లు చెప్పాము, నేను చెప్పాను, గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారు కూడా చెప్పాము. కానీ అక్కడ పొరపాటు ఏంటంటే రీఎస్టిమేషన్స్ ఇప్పించలేకపోయినాం. నేను కానీ ఆయన ఇచ్చినట్టున్నాడు ఎంపీ గారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం అలాగే జనసేన ఈ అభ్యర్థుల కూటమి గెలిచిన తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఖచ్చితంగా మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక కూడా చేయిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో చేయలేకపోయినాం, ఒప్పుకుంటున్నాం. మేము మళ్ళీ అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఈరోజు మీ చల్లకాలువ బ్రిడ్జి కట్టించింది మనమే, మీకు అందరూ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి పంపులేరు బ్రిడ్జి మన గవర్నమెంట్లోనే 18 కోట్లు పెట్టి మనం కట్టించాం. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్డు, డబల్ రోడ్డు కానీ మొత్తం రోడ్డు కానీ వేసింది మనమే, ఇంకెవరు ఇలా. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. అలాగే గూడూరు పట్టణంలో డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది, దానికి కూడా ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతిపాదనలు ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ మధ్య గ్యాస్, ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ పేరుతో మొత్తం ఎక్కడ పడితే రోడ్లు విభత్సం చేసేటటువంటి పరిస్థితి చేశారు. కానీ దానికి అమ్మ అబ్బ గోడు లేదు, ఎవరు అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరి కోళ్ళు గమ్మన ఒకటి వేసాడు, దానిపైన కాంక్రీట్ పూసే పరిస్థితి కూడా లేదు. అంత నాశనకంగా చేయడం పరిస్థితి. ఒక్కడు కూడా నోరెత్తలా, ఒక్క నాయకుడు కూడా నోరెత్తలా ఏమయ్యట్టు ఉందని చెప్పి. ఈ పరిస్థితిలో ఇక్కడ గూడూరు మున్సిపాలిటీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే లైట్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. లైట్ ఒక్కడు కూడా వేసిన పాపన పోలా. అప్పుడెప్పుడు మనం తెలుగుదేశం పార్టీలో వేసిన లైట్ తప్ప ఇప్పుడు ఒక లైట్ కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈ యొక్క 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక బోరు కూడా నీళ్ళు ఇచ్చేదానికి కూడా వేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నా. గతంలో మళ్ళీ వైభవం రావాలన్నా, మున్సిపాలిటీ బాగుపడాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అవసరం అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలో బాబు గారి ప్రోగ్రాం గూడూరులో ఉంటుంది. అందరూ కూడా కష్టపడి మాతో కోఆపరేట్ చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ, మీరు నాయకులు, కార్యకర్తలు ఏ చిన్న సలహా ఇచ్చినా కానీ స్వీకరించేదానికి సిద్ధంగా ఉన్నానయ్యా. ఖచ్చితంగా మీ సలహా, ఎందుకంటే మీ దగ్గరే ఉంటుంది వ్యవహారం అంతా, పెద్దవాళ్ళ దగ్గర ఏముండదు. పెద్దవాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఉండే వ్యవహారం గ్రాస్ లెవెల్లో పార్టీ ఏ విధంగా ఉంది, గ్రాస్ లెవెల్లో మన గురించి ఏమనుకుంటున్నారు ప్రజలని కూడా చెప్పాల్సింది మీరే. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని ఖచ్చితంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరొకసారి మనస్ఫూర్తిగా మా శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే మా సురేష్ రెడ్డి గారికి, సంతోష్ రెడ్డి గారికి, అలాగే యజ్దాని
గారికి, అలాగే కాళేశ్వర గారికి, అలాగే నజీర్ బాషా గారికి, అలాగే మా ప్రభాకర్ గారికి కూడా పాత వాళ్ళందరూ ఇప్పుడు చూస్తేనే సంతోషంగా ఉంది నాకు. వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్పీ ఆదేశాల మేరకు కోట మండలంలో గుర్తింపు లేకుండా తిరుగుతున్న వాహనాలపై దాడులు చేపడుతున్నాం తెలిపిన ఎస్ఐ నాగబాబు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత ఉపాధ్యాయులు కోట భాస్కర్, నాగజ్యోతి దంపతులు ఆర్థిక సాయం. నాయుడుపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి భారీగా చేరికలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.